గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో మోనా టెస్ట్‌నెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్ గా మనం ఒక 20 to 24 డాప్స్ లో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో మోనా టెస్ట్‌నెట్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. గైస్ ఆల్రెడీ నేను మీకు మోనా టెస్ట్‌నెట్ మీద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, మోనా డే డ్రాప్ స్ట్రాటజీ అని చెప్పేసి. ఈ వీడియోని ఇంకా కనుక మీరు చూడకపోతే ఫస్ట్ వీడియో అయితే చూడండి గైస్. అసలు మనం మోనా డే డ్రాప్ ని ఎలా ఫామ్ చేయాలి ఏంటని చెప్పేసి ఒక చిన్న స్ట్రాటజీ గురించి అయితే వీడియోలో అయితే షేర్ చేశాను. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది గైస్, ఈ మోనా టెస్ట్‌నెట్ ని ఎలా ఫామ్ చేయాలి ఏంటని చెప్పేసి. వీడియో లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ యొక్క టెస్ట్‌నెట్ వీడియో అనేది కంటిన్యూ చేయండి. సో టెస్ట్‌నెట్ టాస్క్ అనేవి ఎలా చేయాలో 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా టిల్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మీరు మోనా టెస్ట్‌నెట్ అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేసేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మనం మోనా నెట్వర్క్ ని మెటామాస్క్ వాలెట్ కి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడానికి కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ మోనా టెస్ట్‌నెట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ మాన్యువల్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పైన మీకు చూడండి యాడ్ టెస్ట్‌నెట్ టు మెటామాస్క్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మెటామాస్క్ కి ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మోనా టెస్ట్ నెట్వర్క్ అనేది మీ మెటామాస్క్ వాలెట్ లో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, కింద కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి. సో ఫస్ట్ మీరు టెస్ట్‌నెట్ ట్రాన్సాక్షన్ చేయడానికి మీకు కావాల్సిన ఫస్ట్ థింగ్ టెస్ట్‌నెట్ ఫాసెట్. సో టెస్ట్‌నెట్ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఇదే పేజ్ లో ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు గైస్. ప్రెసెంట్ మనకి ఫాసెట్ ఇష్యూ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫాసెట్ పేజ్ అయితే ఓపెన్ కాలేదు. ఇక్కడ మిమ్మల్ని వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయమంటుంది. వాలెట్ అడ్రస్ ప్రొవైడ్ చేసి క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫాసెట్ అనేది రిసీవ్ అవుతుంది. సో అలానే ఆల్టర్నేటివ్ ఫాసెట్ లింక్స్ కూడా నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. ఇక్కడ ఉన్న లింక్స్ అయితే యూస్ చేసుకొని ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో ఛానల్లో మీకు ఎంత ఎక్కువ పాసిబిలిటీ ఉందో అన్ని వేస్ నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాము. రీసెంట్ గా డిస్కౌంట్ సర్వర్ నుంచి కూడా మోనాట్ ఫాసెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛానల్లో యాక్టివ్ ఉన్నట్లయితే మీకు ఫాసెట్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి గైస్. ఓకేనా, సో అట్లనే ప్రెసెంట్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఫాసెట్ అనేది రిసీవ్ అవ్వడానికి డిలే అవుతుంది. సో వెయిట్ చేసి ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత టాస్క్ అనేవి పర్ఫామ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం టెస్ట్‌నెట్ టాస్క్ అనేవి అయితే కంప్లీట్ చేద్దాం గైస్. నేను మీకు ఆల్రెడీ స్ట్రాటజీ వీడియోలో అయితే షేర్ చేశాను. టోటల్ గా ఇందులో మనకి ఎకోసిస్టమ్ లో 84 డాప్స్ అయితే ఉన్నాయి గైస్. ఓకేనా, అంటే 84 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. 84 ప్రాజెక్ట్స్ తో మనం ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి నేను కొన్ని ప్రాజెక్ట్స్ ని పిక్ చేసి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు నేను ఏదైతే పిక్ చేశానో ఆ లిస్ట్ నే ఫామ్ చేయాలని ఏం లేదు. నేను మీకు ఎకోసిస్టమ్ పేజ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు టోటల్ 84 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన లిస్ట్ మీరు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, మీరు ఈ స్ట్రాటజీ వీడియో చూసారనుకోండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. అందుకే ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత టెస్ట్‌నెట్ వీడియో అనేది కంటిన్యూ చేయండి. సో నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ అనేది ఫండింగ్ వైజ్ అట్లానే సజెషన్ వైజ్ అయితే ఉంటాయి. సో మీరు ఈ లిస్ట్ ని ఫామ్ చేస్తారంటే గుట్టుగో. ఒకవేళ మీ ఓన్ లిస్ట్ ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో మీరు ఎకోసిస్టమ్ డాప్ కి అయితే వెళ్ళిపోండి. ఛానల్లో లింక్ అయితే ఉంటుంది. సో టోటల్ 84 డాప్స్ అయితే ఉన్నాయి, అంటే 84 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ప్రాజెక్ట్స్ ని పిక్ చేసుకొని ఒక లిస్ట్ కింద అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ పిక్ చేశానో ఆ లిస్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, ఈ యొక్క డాప్స్ లో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి. ఫస్ట్ మనం ఫండింగ్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో అన్ని లింక్స్ కూడా నేను ఆల్రెడీ నా బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఛానల్లో లింక్స్ అయితే ఉంటాయి, 1 by 1 అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి అంబియట్ ఫైనాన్స్. సో ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో కనెక్ట్ వాలెట్ ని బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేసేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ ఇక్కడ మీకు స్వాప్ అన్ ఆప్షన్ అయితే ఉంటుంది. స్వాప్ అన్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో పైన మాన్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కింద మీకు మల్టిపుల్ టోకెన్స్ అయితే ఉంటాయి గైస్. ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో స్వాప్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2-3 ట్రాన్సాక్షన్లు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా, స్వాప్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడతో స్వాప్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ట్రేడ్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సేమ్ మీరు ఎక్స్చేంజ్ లో ఎట్లయితే ట్రేడ్ చేస్తారో సేమ్ ఉంటుంది గైస్. ఓకేనా, వన్ టోకెన్ తో మీరు USDC అయితే ట్రేడ్ చేయొచ్చు. సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ సబ్మిట్ స్వాప్. సో వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసి సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేసేయండి. సో స్వాప్ అట్లనే ట్రేడ్ ఆప్షన్ అయితే యూస్ చేస్తారు గైస్. ఇక్కడ మీకు పూల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పూల్ ఏంటంటే మనం ఇక్కడ లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏవైతే టోకెన్స్ మీద ట్రేడ్ చేశారో ఆ టోకెన్స్ మీరు లిక్విడిటీ అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మోన్ అట్లనే USDT టోకెన్ అయితే ట్రేడ్ చేశాను కదా, కాబట్టి 2 టోకెన్లకి అయితే లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో ఫాసెట్ అనేది చాలా తక్కువ యూస్ చేయండి గైస్. ఓకేనా, ఎందుకంటే లిమిటెడ్ ఫాసెట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర. సో ఫాసెట్ అయితే తక్కువ యూస్ చేయండి. సో పైన మౌంట్ టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు నచ్చిన టోకెన్ ఏదైతే ట్రేడ్ చేశారో ఆ టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు అప్రూవ్ USDT అయితే ఉంటుంది. మెటామాస్క్ వాలెట్ కి ఒక అప్రూవల్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. అప్రూవ్ చేసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ సబ్మిట్ లిక్విడిటీ అయితే ఉంటుంది. సబ్మిట్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి.
సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ అయితే క్లోజ్ చేయండి గైస్. ఓకే, ఈ విధంగా అంబియంట్ ఫైనాన్స్ స్వాప్ ట్రాన్సాక్షన్లు అయితే చేయొచ్చు, సో ట్రేడ్ ట్రాన్సాక్షన్లు అయితే చేయొచ్చు, తర్వాత లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు గైస్. ఓకేనా, అట్లనే మీకు అంబియంట్ ఫైనాన్స్ లో పాయింట్ సిస్టమ్ అయితే ఉంది గైస్. మీకు పాయింట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో పాయింట్స్ అనేవి ఎట్లా ప్రొవైడ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ స్వాప్స్, అట్లనే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, సో నెంబర్ ఆఫ్ లిక్విడిటీ ట్రాన్సాక్షన్స్, సో వీటి బేస్ మీద అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు 4 ట్రాన్సాక్షన్ చేసాం కదా బ్రో, పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ కాలేదంటే వీక్లీ వన్స్ ఇక్కడ మీకు పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు గైస్. సో దాన్ని బట్టి మీరు అంబియంట్ ఫైనాన్స్ లో ఇంట్రాక్షన్స్ అనేవి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ అంబియంట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది $6.6 million ఫండింగ్ అయితే రేస్ చేసింది. ప్రాజెక్ట్ అయితే వచ్చేసి మెగ్మా. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ $3.9 million ఫండింగ్ అయితే రేస్ చేసింది. ఇక్కడ మనకి టాస్క్ అంటే ఏముండదు, జస్ట్ మీరు స్టేక్ చేయడమే. ఓకేనా, మోనో టెస్ట్నెట్ ఫాసెట్ తీసుకొని టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టేకింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. స్టేకింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టేకింగ్ పోర్టల్ అయితే ఉంటుంది. సమ్ ర్యాండమ్ అమౌంట్ ఇక్కడ మీరు స్టేక్ చేయడమే. సో 0.00 ఉన్నట్లు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు స్టేక్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టేక్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అన్స్టేక్ అయితే ఉంటుంది గైస్. అన్స్టేక్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. అగైన్ మళ్ళీ సమ్ ర్యాండమ్ అమౌంట్ ఇక్కడ నుంచి కూడా అన్స్టేక్ చేయండి గైస్. ఓకేనా, డిపాజిట్ చేశారు కదా, సో అందుకన్నా తక్కువ ర్యాండమ్ అమౌంట్ అనేది ఇక్కడ నుంచి ఒకసారి అన్స్టేక్ చేసేయండి. టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అపియోరీ. ప్రాజెక్ట్ ఆల్రెడీ $10 million ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్. ఇక్కడ కూడా మీకు స్టేకింగ్ టాస్క్ ఉంటుంది. టాప్ లో చూడండి స్టేక్ నౌ ఉందా, స్టేక్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత సమ్ ర్యాండమ్ ఫాసెట్ ఇక్కడ స్టేక్ చేయడమే గైస్. ఓకేనా, సో 0.00 అట్లా సమ్ ర్యాండమ్ అమౌంట్ అనేది స్టేక్ చేసేయండి. స్టేక్ చేసిన తర్వాత సమ్ ర్యాండమ్ అమౌంట్ ని విత్డ్రాల్ కూడా చేయండి గైస్. అగైన్ ఇక్కడ మీకు విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు స్టేక్ చేశారు కదా, స్టేక్ చేసిన అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్, సో విత్డ్రాల్ అయితే చేయండి. ఓకేనా, ఫస్ట్ విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. కన్ఫర్మ్ చేసి స్టేక్ అట్లనే విత్డ్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఇప్పుడు మనం స్టేక్ చేసాం కదా, స్టేక్ చేసినందుకు సమ్ రివార్డ్ అనేది క్లెయిమ్ చేస్తారు. వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ మీరు క్లెయిమ్ అనే ఆప్షన్ మీద టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి కింటూస్. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ $4 million ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్. మీరు ఈ ప్రాజెక్ట్ లో టెస్ట్ నెట్ ట్రాన్సాక్షన్ అనేవి చేయడానికి మీ దగ్గర బేటా యాక్సెస్ ఎన్ఎఫ్టీ అయితే ఉండాలి. ఈ యొక్క బేటా యాక్సెస్ ఎన్ఎఫ్టీని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే చెప్పాం గైస్. ఎవరెవరైతే బేటా యాక్సెస్ ఎన్ఎఫ్టీని గ్రాప్ చేసుకున్నారో వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ లో అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయండి. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కూడా స్టేకింగ్ టాస్క్ ఉంటుంది గైస్. ఓకేనా, జస్ట్ స్టేక్ చేయడమే. సో స్టేక్ చేయడానికి ఇక్కడ మీరు ఇట్లా సో స్క్రాల్ చేయాలి గైస్. ఓకేనా, సో సమ్ ర్యాండమ్ అమౌంట్ అనేది అయితే ఇట్లా స్క్రాల్ చేయండి. సో 0.01 అట్లా సో స్క్రాల్ చేసుకున్న తర్వాత కింద మీకు స్టేక్ అనే ఆప్షన్ ఉందా, స్టేక్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. వన్స్ స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు అన్స్టేక్ కూడా చేయొచ్చు గైస్. ఇక్కడ చూడండి సైడ్ మీకు అన్స్టేక్ అనే ఆప్షన్ ఉంటుంది. అన్స్టేక్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీరు ఏదైతే డిపాజిట్ చేశారో అందులో సమ్ పోర్షన్ అనేది అన్స్టేక్ చేసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి కూరో ఎక్స్చేంజ్. ప్రాజెక్ట్ ఆల్రెడీ $2 million ఫండింగ్ అయితే రేస్ చేసి టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి గైస్. ఓకేనా, లైట్ వర్షన్ ఒకటి, ప్రో వర్షన్ ఒకటి. ఫస్ట్ మీరు లైట్ వర్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు స్వాప్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పైన మౌంట్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు నెంబర్ ఆఫ్ టోకెన్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసి సమ్ ర్యాండమ్ స్వాప్స్ అయితే చేయండి. ఓకేనా, సో 0.00 అట్లా మీ దగ్గర ఉన్న ఫస్ట్ బట్టి అమౌంట్ అనేది అయితే ఎంటర్ చేసి స్వాప్ ట్రాన్సాక్షన్ అయితే చేయండి. స్వాప్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గో టు బ్యాక్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ టోకెన్ చేంజ్ చేసి అట్లా ఒక 4 or 5 స్వాప్ ట్రాన్సాక్షన్ అయితే చేయండి గైస్. ఓకేనా, సో లైట్ వర్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ మీకు ప్రో అని ఉందా, సో ప్రో అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో మీకు ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ అవుతుంది. అగైన్ మళ్ళీ టాప్ లో కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి వాలెట్ కనెక్ట్ చేస్తారు. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు వాలెట్ సింబల్ అయితే ఉంటుంది. వాలెట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అని ఉందా, సో డిపాజిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సమ్ ఫస్ట్ అయితే డిపాజిట్ చేయాలి గైస్. ఓకేనా, ఎక్స్చేంజ్ వర్సల్లో మనం ట్రేడ్ చేయాలంటే సమ్ ఫస్ట్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో డిపాజిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి, వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఆప్షన్ లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు ట్రేడింగ్ పేర్స్ అయితే ఉంటాయి గైస్. మనం వేరే ఎక్స్చేంజెస్ లో ఎలా అయితే ట్రేడ్ చేస్తామో సేమ్ అట్లానే ఇక్కడ మీరు టోకెన్స్ ని బై సెల్ అయితే చేసుకోవచ్చు. నచ్చిన టోకెన్ ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ టోకెన్ ని బై సెల్ అయితే చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీరు బై చేయాలనుకోండి, బై అయితే క్లిక్ చేయండి. సో మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 25%, 50% ఇట్లా ఏదో ఒక సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫెయిల్డ్ అవుతుంది. సమ్ సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో మీరు తర్వాత ట్రై చేయండి. ఓకే, ఇట్లా మీరు టోకెన్స్ ని బై సెల్ అయితే చేయొచ్చు. ఇందులో మీరు ఏంటంటే లైట్ వర్షన్ లోకి అయితే వెళ్ళి స్వాప్ ట్రాన్సాక్షన్ చేయండి గైస్. ఓకేనా, ప్రో వర్షన్ లోకి అయితే వెళ్ళి సమ్ అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకొని సో ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు. సో టోకెన్స్ అయితే బై సెల్ అయితే వచ్చేసి కర్వెన్స్. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ $3.6 million ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్. సో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇందులో మనకి పంప్ 4 గెయిన్స్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే ఉంది గైస్. ఇందులో మనం మౌంట్ టోకెన్ డిపాజిట్ చేసి అయితే గేమ్ ప్లే చేయాలి. జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేయడమే. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ అడ్రస్ అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ మిమ్మల్ని జనరేట్ వాలెట్ అయితే ఉంటుంది. జనరేట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇట్లా మీకు ఒక అడ్రస్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకేనా,
ఈ అడ్రస్ కి మనం మోన్ టోకెన్ అయితే ఫస్ట్ అయితే సెండ్ చేయాలి గేమ్ అనేది ప్లే చేయడానికి. ఇక్కడ చూడండి పైన మీకు రీఫిల్ గ్యాస్ అని ఉందా, రీఫిల్ గ్యాస్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత 0.01 అయితే ఎంటర్ చేయండి గేస్. ఓకేనా, ఎంటర్ చేసుకున్న తర్వాత దీని అయితే డిపాజిట్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాపప్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్నట్లయితే చూడండి గైస్, ఇట్లా మీకు పంప్ అని చెప్పేసి అయితే వస్తుంది. జస్ట్ ఇట్లా మీరు ట్యాప్ చేయండి. ఓకేనా, సో ఇట్లా మీరు ట్యాప్ అయితే చేయాలి. సో వన్స్ మీ దగ్గర ఉన్న ఏదైతే డిపాజిట్ చేశారో డిపాజిట్ చేసిన గ్యాస్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత సో మనకి మళ్ళీ ఇది డిస్ప్లే అయితే అయిపోతుంది. ట్యాప్ చేయడానికి కావద్దు. అగైన్ మళ్ళీ మీరు రీఫిల్ అయితే చేసి అగైన్ మళ్ళీ ట్యాప్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కానీ గైస్ ఇందులో మీకు ఎక్కువ గ్యాస్ ఫీజ్ అయితే నీడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు వీక్లీ వైజ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే అగైన్ మళ్ళీ రీఫిల్ గ్యాస్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ 0.01 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత డిపాజిట్ చేసి అగైన్ మళ్ళీ ట్యాప్ చేయండి. ఇట్లా దీన్ని మీరు వీక్లీ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడతో మనకి ఫండ్ రైజింగ్ ప్రాజెక్ట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సజెస్టెడ్ ప్రాజెక్ట్స్. మోనాట్ ప్రాజెక్ట్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్ అయితే సజెస్ట్ చేసింది వీళ్ళ యొక్క టెస్ట్ అండ్ హోమ్ స్క్రీన్ పేజ్ లో. ఆ ప్రాజెక్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి ఫ్యాంటసీ టాప్ గేస్. ఓకే, ఇక్కడ మనకి థింగ్స్ టు డూ లో కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్యాంటసీ టాప్. సో అట్లానే ఇక్కడ కూడా మీకు స్పాట్ లైట్ లో కూడా ఫ్యాంటసీ టాప్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఎలా ఎంటర్ అవ్వాలంటే ఛానల్లో లింక్స్ అయితే ఉంటాయి గైస్. ఓకేనా, నేను ఆల్రెడీ అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టాను. సో లింక్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్టర్ అండ్ ప్లే అని ఉంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని వెల్కమ్ ప్యాక్ క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. గైస్ ప్రెసెంట్ సర్వర్ ఇష్యూ అయితే ఉండటం వల్ల మనకి వెల్కమ్ ప్యాక్ క్లెయిమ్ చేసుకోమని చెప్పేసి అలాంటి పాపప్ అయితే రాలేదు. సర్వర్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత మీరు ట్విట్టర్ అకౌంట్ తో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మిమ్మల్ని వెల్కమ్ ప్యాక్ అని చెప్పేసి ఒక ప్యాక్ అయితే క్లెయిమ్ చేసుకోమంటుంది. అందులో మీకు ఒక 5 కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఆ కార్డ్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడ మీరు టోర్నమెంట్స్ అయితే జాయిన్ అవ్వాలి. సో టోర్నమెంట్ ఎలా జాయిన్ అవ్వాలంటే టాప్ లో రిజిస్టర్ అని ఉందా, రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ లీగ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన టోర్నమెంట్ ఏదో ఒక టోర్నమెంట్ లో మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఎలైట్ లో జాయిన్ అవ్వాలనుకోండి, రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో రిజిస్టర్ డక్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ కార్డ్స్ అనేవి మీరు వెల్కమ్ ప్యాక్ లో అయితే క్లెయిమ్ చేసుకోవాలి. 5 కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో టోర్నమెంట్ లో విన్ అయినట్లయితే మీకు స్టార్స్ అట్లానే పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ పాయింట్స్ యూస్ చేసి మీరు కార్డ్స్ ని బైసెల్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా మీరు యొక్క ఫ్యాంటసీ ప్రాజెక్ట్ లో అయితే ఎంగేజ్ అయితే చేయొచ్చు. రిగార్డింగ్ మోర్ ఇన్ఫో నేను మీకు ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ అయితే వచ్చేసి నాట్ దట్ ఫన్. ఇది ప్రెసెంట్ అండర్ మెయింటెనెన్స్ లో అయితే ఉంది వెబ్సైట్ అనేది. నేను మీకు ఛానల్లో వర్కింగ్ అయినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను ఇందులో ఇంటరాక్ట్ ఎలా అవ్వాలని చెప్పేసి. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి మ్యాజిక్ కిడెన్. ఇందులో మనకి కొన్ని టెస్ట్ నెట్ ఎన్ఎఫ్టీస్ అయితే మింటింగ్ అయితే అవుతాయి గైస్. ప్రెసెంట్ మనకి మోనాట్ టెస్ట్ నెట్ నుంచి ఒక ఎన్ఎఫ్టీ మింటింగ్ అయితే ఉంది. సో ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేసుకోండి. ఇంకా 4 days లో అయితే ఎండ్ అవుతుంది. ఓకేనా, ఎన్ఎఫ్టీ మింటింగ్ అనేది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఏ గ్రీన్ బాక్స్ ఉంటుంది. బాక్స్ మీద క్లిక్ చేసి మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది, కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్లయితే మీకు ఎన్ఎఫ్టీ అనేది మింట్ అవుతుంది గైస్. సో అట్లానే ఇంకా మ్యాజిక్ కిడెన్ నుంచి మీకు ఏమైనా ఎన్ఎఫ్టీస్ మింటింగ్స్ వచ్చినట్లయితే ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాము. టెలిగ్రామ్ ఛానల్ అయితే యాక్టివ్ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి రేర్ బెట్ స్పోర్ట్స్. ఇందులో మనం బెట్టింగ్ అయితే చేయొచ్చు మోనాట్ టెస్ట్ నెట్ టోకెన్స్ తో. సో సింపుల్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. టాప్ లో మీకు లాగిన్ అని ఉందా, సో లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ వాలెట్ అని ఉంది, ఆప్షన్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ తో అయితే లాగిన్ అవ్వండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ ఫస్ట్ మీరు మోనాట్ టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే డిపాజిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు డిపాజిట్ అని ఉందా, సో డిపాజిట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకొని 0.1 కానీ 0.2 కానీ టెస్ట్ నెట్ మోనాట్ ఫస్ట్ అనేది ఇక్కడ మీరు డిపాజిట్ అయితే చేయండి. ఓకేనా, వన్స్ డిపాజిట్ అనేది చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ చూడండి బాస్కెట్ బాల్ గేమ్ కి రిగార్డింగ్ ఇక్కడ మీకు సమ్ బెట్టింగ్ అయితే జరుగుతుంది. ఏదో ఒక మీకు నచ్చిన ప్లేయర్ మీద ఏదో ఒక ప్లేయర్ మీద అప్ కానీ డౌన్ కానీ పెట్టండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఎంట్రీ అయితే తీసుకోమంటారు. సో మినిమం ఎంట్రీ అయితే వచ్చేసి 0.1 అయితే ఉంటుంది గైస్. ఓకేనా, చూడండి. సో మినిమం ఎంట్రీ అయితే వచ్చేసి 0.1 మోనాట్ టోకెన్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ పెట్టాలి. సో 0.1 అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీరు అయితే బెట్టింగ్ అయితే చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ని కూడా వీక్లీ వైజ్ మాత్రమే చేయండి గైస్. ఓకేనా, రెగ్యులర్ ఫార్మింగ్ లో యాడ్ చేసుకోవద్దు. అట్లానే ఎక్కువ ట్రాన్సాక్షన్లు అయితే చేయొద్దు. జస్ట్ వీక్లీ 1 ట్రాన్సాక్షన్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి కీజీ. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గైస్. సో దీన్ని ఎట్లా ఫామ్ చేయాలంటే ఇక్కడ మీకు టెస్ట్ నెట్ డౌన్లోడ్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ని మీరు హోమ్ స్క్రీన్ లో అయితే యాడ్ చేసుకోమంటుంది. సో హోమ్ స్క్రీన్ లో ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు టాప్ లో సెర్చ్ బార్ ఉంది కదా గైస్. ఈ సెర్చ్ బార్ దగ్గర ఇక్కడ మీకు హెడ్ టు హోమ్ స్క్రీన్ అని అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు డైరెక్ట్ గా రీడైరెక్ట్ సింబల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి హోమ్ స్క్రీన్ లో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ హోమ్ స్క్రీన్ లో అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ డిస్కార్డ్ అని అయితే ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకొని లాగిన్ అవ్వండి.
డిస్కార్డ్ తో లాగిన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇన్విటేషన్ కోడ్ అయితే అడుగుతుంది గైస్. ఇన్విటేషన్ కోడ్ అనేది ప్రెసెంట్ వీళ్ళు ఒక 22 hours బ్యాక్ ఫ్యాంటమ్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. యూజ్ ఫ్యాంటమ్ కోడ్ టు లాగిన్ యాక్సెస్ అని చెప్పేసి నేను ఫ్యాంటమ్ కోడ్ అయితే యూజ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో చూసేసరికి ఫ్యాంటమ్ కోడ్ అనేది వర్క్ అవ్వలేదు అనుకోండి, సో వీళ్ళ యొక్క ట్విట్టర్ లో యాక్టివ్ ఉండండి, సో లేదంటే వీళ్ళ యొక్క డీసీలో యాక్టివ్ అయితే ఉండండి. న్యూ ఇన్విటేషన్ కోడ్స్ అనేవి వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. వన్స్ మీరు ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోమంటుంది. సింపుల్ ఇక్కడ గో అన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ అయితే రిసీవ్ అవుతుంది గైస్. ఓకేనా. సో ఫస్ట్ రిసీవ్ అయిన తర్వాత సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి ఇంట్రో అయితే చెప్తుంది. నెక్స్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు గైస్ ఇక్కడ మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద బెట్టింగ్ అయితే వేసి కాయిన్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు టెస్ట్ కాయిన్స్ కింద 98 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇందులో మనకి డైలీ చెకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఉందా, ప్రొఫైల్ అనే ఆప్షన్ లోకి వచ్చినట్లయితే కలెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీరు డైలీ సమ్ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో 98 టోకెన్స్ అనేవి అయితే మనకి ప్రొవైడ్ చేశారు కదా. సో ఇప్పుడు మీరు వీటిని యూజ్ చేసుకొని బెట్టింగ్ అయితే చేయొచ్చు. సో ఎట్లా బెట్ చేయాలంటే హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు యూట్యూబ్ రిగార్డింగ్ సోషల్ మీడియాలో అయితే బెట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్ ఉంది కదా అంటే ట్విట్టర్ రిగార్డింగ్ కూడా మీరు అయితే బెట్ చేయొచ్చు. సపోజ్ నేను ట్విట్టర్ సెలెక్ట్ చేసుకున్నా, ట్విట్టర్ లో కొన్ని మనకి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి ఫ్యాంటమ్ గానీ డొనాల్డ్ ట్రంప్ ఉంది కదా, ఈ ట్వీట్ అయితే చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను కదా. సో ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి బెట్ ఏంటంటే చూడండి గైస్, డొనాల్డ్ ట్రంప్ అనేది నెక్స్ట్ ట్వీట్ ఆఫ్టర్ 5:30 PM ఫిబ్రవరి 21 5:30 PM తర్వాత చేసే ట్వీట్ కి ఓవర్ 12 hours లో 20 million వ్యూస్ వస్తాయా రావా అని చెప్పేసి. ఓకేనా. ఓవర్ అంటే 20 million కన్నా ఎక్కువ వస్తాయని చెప్పేసి, అండర్ అంటే 20 million కన్నా తక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి ఈ విధంగా మీరైతే బెట్ చేయాలి. సపోజ్ నేను ఓవర్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు బెట్టింగ్ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 1 టోకెన్ అయితే ఇక్కడ బెట్ చేస్తున్నా, కన్ఫర్మ్ LFG. ఓకేనా. సో మనకి సో బెట్టింగ్ అనేది చూడండి గైస్, కాంట్రాక్ట్ హాస్ బీన్ కన్ఫర్మ్. సింపుల్ క్లోజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మన బెట్ అనేది ప్లేస్ అయింది. సో మన ఈ బెట్ అనేది ప్లేస్ అయింది కదా, విన్ అయ్యామా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కదా లిస్ట్ ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు బెట్ అనేది చూపిస్తుంది గైస్. ఓకేనా. సో మనం దేని మీద బెట్ చేసాం, విన్ అయ్యామా లేదా కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇది ఇంకా మనకి ప్రీ మార్కెట్ అంటే ఇంకా ఇది బెట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో లైవ్ లో ఉన్నప్పుడు లైవ్ అయితే చూపిస్తుంది, సెటిల్ అంటే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, విన్నర్ లూజ్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి బెట్టింగ్స్ చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కాయిన్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చేసేయండి. అగైన్ మళ్ళీ నేను ఎక్స్ కి అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత చూడండి ఫ్యాంటమ్ ఉందా, ఫ్యాంటమ్ అయితే ఓపెన్ చేయండి. ఫ్యాంటమ్ ఏంటంటే చూడండి, ఫ్యాంటమ్స్ నెక్స్ట్ ట్వీట్ ఆఫ్టర్ 5:30 PM ఫిబ్రవరి 22 అంటే ఫిబ్రవరి 22 5:30 PM తర్వాత చేసిన ట్వీట్ కి 86K వ్యూస్ వస్తాయా రాదా, ఫస్ట్ 12 hours లో 86K వ్యూస్ వస్తాయా రాదా అన్నట్టు. సో మీరు ఓవర్ గానీ అండర్ గానీ ఏదో ఒక దాన్ని అయితే చూస్ చేసుకొని బెట్టింగ్ అయితే చేయొచ్చు. సో వ్యూస్ మీదే కాదు గైస్, ఫాలోవర్స్ కూడా ఉంటారు. సో మోనాడ్ చూడండి. సో మోనాడ్ అయితే ఓపెన్ చేశాను నేను. మోనాడ్ ఫాలోవర్స్ కౌంట్ విల్ బి చేంజ్డ్ ఓవర్ ఆర్ అండర్ 16K ఫ్రమ్ 5:30 PM 23 Feb. సో 23rd Feb కి 5:30 AM కల్లా సో మోనాడ్ 16K ఫాలోవర్స్ క్రాస్ అవుతుందా క్రాస్ అవుదా అని చెప్పేసి బెట్. క్రాస్ అవుతుంది అనిపిస్తే ఓవర్ అని పెట్టండి, క్రాస్ అవుతుంది అనిపిస్తే అండర్ అని పెట్టి మీరైతే బెట్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ ఎక్స్ అనే కాదు గైస్, ఇక్కడ మనకి యూట్యూబ్ కూడా ఉంది. సో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు. ఓకేనా. ఇక్కడ మీకు ఏవైతే కొన్ని హ్యాండిల్స్ కనిపిస్తున్నాయో వీటన్నిటి మీద కూడా మీరైతే బెట్ చేయొచ్చు. సో రీసెంట్ యాక్టివిటీస్ అని కూడా ఇక్కడ నుంచి అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి కాయిన్స్ అనేవి అయితే కలెక్ట్ చేయాలి గైస్. ఇక్కడతో మనకి మోనాడ్ ఏదైతే ప్రాజెక్ట్ ని సజెస్ట్ చేసిందో ఆ లిస్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మోనాడ్ ఎకోసిస్టమ్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే పిక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్స్ లో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో చెప్తాను. సో మీరు మెయిన్ మోనాడ్ టెస్ట్నెట్ పేజ్ ఉంటుంది కదా, ఈ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి గైస్. కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు పవర్ బై యూనిస్వాప్ అని చెప్పేసి కొన్ని మీకు 3 టోకెన్స్ అయితే ఇచ్చాడు కదా. సో ఫస్ట్ వీటిని అయితే ట్రేడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ అని ఉంది, ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 0.001 ఇట్లా మీకు సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ సెకండ్ టోకెన్, అగైన్ థర్డ్ టోకెన్. ఓకే, ఈ 3 టోకెన్స్ ని కూడా సమ్ ర్యాండమ్ అమౌంట్స్ అయితే ఎంటర్ చేసి బై చేసేయండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి బీన్డెక్స్. సో టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. సో మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇందులో మీరు ట్రేడ్ చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు, అట్లానే లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ స్వాప్ అయితే యూస్ చేయండి. స్వాప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి, మీకు న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో న్యూ విండో ఓపెన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత పైన మోనాడ్ టోకెన్ అయితే పెట్టి సో కింద మీకు మల్టిపుల్ టోకెన్స్ అయితే ఉంటాయి. సో సమ్ స్వాప్ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయండి. సమ్ స్వాప్ ట్రాన్సాక్షన్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత సో పాపప్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిక్విడిటీ అని అయితే ఉంటుంది. లిక్విడిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. యాడ్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మౌంట్ టోకెన్ సెలెక్ట్ చేయండి. మీరు ఏదైతే టోకెన్ స్వాప్ చేసుకున్నారో ఆ టోకెన్ ని సెకండ్ టోకెన్ కింద అయితే పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత యాడ్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత నా USDC బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో సో అందులో అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి 0.01 ఉంది కదా, నేను 0.0111 అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎనిబుల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది, అప్రూవ్
ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సప్లై ఆప్షన్ అయితే వస్తుంది. సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఓకేనా. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. క్లోజ్ చేయండి. ఇట్లా సమ్ ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ కంప్లీట్ చేయండి గైస్. దాని తర్వాత అగైన్ మళ్ళీ ట్రేడ్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రేడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు కింద మల్టిపుల్ పేర్స్ అయితే ఉంటాయి గైస్. మీకు నచ్చిన ఏదో ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫ్యూచర్ ట్రేడ్ అయితే చేయొచ్చు గైస్. ఓకేనా. లాంగర్ షార్ట్ అయితే చేయొచ్చు. ఇందాక మీరు యూఎస్డిటీ అయితే స్వాప్ చేశారు కదా, యూఎస్డిసిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో 0.001. సో ఇక్కడ మీరు లెవరేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఓకే మినిమం $2 అంటే గైస్ ఆర్డర్ అయితే వచ్చేసి. సో $2 అయితే మన దగ్గర ఫసట్లో అయితే లేదు కదా. సో ఫసట్ అనేది మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇందులో ఫ్యూచర్ ట్రేడ్ అయితే ట్రై చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి మోర్కి ప్రాజెక్ట్ నుంచి మనకి మోనాడ్ ఎన్ఎఫ్టీ అయితే మింటింగ్ అయితే ఉంది. పేజ్ లింక్ ఛానల్ అయితే ఉంటుంది. ఓపెన్ చేయండి. టాప్ లో కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వన్స్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి కదా. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత NFT మింట్ చేసుకోవచ్చు. మీరు ఈ టాస్క్ పర్టికులర్ గా ఏం చేయవసరం లేదు. సో జస్ట్ టాస్క్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. 1 by 1 టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. సో టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మింట్ NFT అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి మోనాడ్ వర్స్ కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చాప్టర్ 1 జెన్సెస్ NFT అయితే మింట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మింట్ అనే బటన్ ఉంటుంది. మింట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి NFT ని మింట్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ మింట్ చేశాను. సో మీరు మింట్ చేసిన NFTs అనేవి యువర్ కలెక్షన్ లో అయితే చూపిస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి బీబాప్. టాప్ లో మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక డెక్స్ గేస్. ఇందులో మీరు స్వాప్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. పైన మీరు మౌంట్ టోకెన్ అయితే పెట్టుకోండి. సో కింద మీకు మల్టిపుల్ టోకెన్స్ అయితే ఉంటాయి. సో మీరు వ్రాప్ చేయొచ్చు. ఓకేనా. సో ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేయండి. నేను వ్రాప్డ్ అమౌంట్ అయితే పెట్టాను. సమ్ ర్యాండమ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. వ్రాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. ఇట్లా ఇక్కడ మీరు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయండి గేస్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి డొమైన్ సర్వీస్ గేస్ .node అని చెప్పేసి ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే సెట్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన డొమైన్ నేమ్ అయితే సెట్ చేయండి. నేను సపోజ్ తెలుగు ఎర్నింగ్స్ అని అయితే సెట్ చేశాను కదా. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అవైలబుల్ అని అయితే రావాలి గేస్. ఒకవేళ అది మీకు అన్అవైలబుల్ అని వచ్చింది అనుకోండి, వేరే నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా. అవైలబుల్ అని వచ్చిన తర్వాత సో జస్ట్ ఈ నేమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి ఓల్టోలో మనం స్మార్ట్ కాంట్రాక్ట్ అయితే డిప్లాయ్ అయితే చేయొచ్చు. అది కూడా 1 క్లిక్. సో పేజ్ లింక్ ఛానల్ అయితే ఉంటుంది. ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉందో మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిప్లాయ్ ఉంది కదా, సింపుల్ డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసేయండి. సో మనకి డిప్లాయ్ అనేది సక్సెస్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మల్టిప్లిఫై ప్రాజెక్ట్. ఆల్రెడీ మనం మల్టిప్లిఫై టెస్ట్ నెట్ మీద అయితే వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో మనకి మోనాడ్ టెస్ట్ నెట్ అనేది యాడ్ చేశారు గేస్. ఓకేనా. సో ఛానల్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది గేస్. మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ టోకెన్ అయితే క్లెయిమ్ చేసుకోమంటుంది. 50 USDC అయితే ప్రొవైడ్ చేస్తారు. క్లెయిమ్ టోకెన్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్కి వెళ్ళంటే ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసుకున్న 50 USDC అనేది అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది గేస్. ఓకే. ఈ 50 USDC ని మీరు మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు స్టేక్ చేసేయడమే సింపుల్. కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ ఇక్కడ మీకు ప్రొసీడ్ అని ఉందా, ప్రొసీడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడతో మీకు టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఫైమా. సో ఫైమా టెస్ట్ నెట్ గురించి నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే చేశాను. ఈ వీడియో అయితే చూడండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ టెస్ట్ నెట్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పేసి. సో మీరు ఫైమాలో కనుక ఎంటర్ అయినట్లయితే మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్. ఒకటి ఫైమా టెస్ట్ నెట్ నుంచి మీకు ఎయిర్ అయితే వస్తుంది. సో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీకు మోనాడ్ ఎకో సిస్టమ్ లో ఇంటరాక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో అట్లానే మల్టిప్లిఫై కూడా అంతే. మల్టిప్లిఫై లో మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మల్టిప్లిఫై దగ్గర నుంచి మీకు ఎయిర్ అయితే వస్తుంది. మోనాడ్ లో అయితే ఇంటరాక్షన్స్ అనేవి కౌంట్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇక్కడతో మనకి ఫైమా ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి కింజా ఫైనాన్స్. టాప్ ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది గైస్. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ టోకెన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు మోనాడ్ టోకెన్, మోన్ టోకెన్ అయితే ఉంటుంది గైస్. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు సప్లై అని ఉందా, సప్లై అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి గైస్. 0.01 అట్లా. సో ఎంటర్ చేసుకున్న తర్వాత సప్లై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. అప్లై చేసిన తర్వాత సో కింద మీకు మై సప్లై లో విడ్రాల్ అనే ఆప్షన్ ఉంటుంది. విడ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు సప్లై చేశారు కదా, సప్లై చేసిన దాంట్లో కొంచెం అమౌంట్ అనేది అయితే విడ్రాల్ చేసేయండి.
సో విత్‌డ్రాల్ చేసుకున్న తర్వాత సో కింద మీకు బోరో టాస్క్ కూడా ఉంటుంది గైస్. ప్రెజెంట్ మనకి టాస్క్‌లు అయితే వర్క్ అవ్వలేదు. వన్స్ మనకి వర్క్ అయినప్పుడు నేను మీకు ఛానెల్‌లో అయితే అప్డేట్ ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ మన ఫైనల్ ఇంట్రాక్షన్ అయితే వచ్చేసి రీమిక్స్ వెబ్‌సైట్‌లో మనం ఒక స్మార్ట్ కాంట్రాక్ట్‌ని అయితే డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయడానికి ఫస్ట్ రీమిక్స్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. టాప్‌లో చూడండి ఇక్కడ మీకు క్రియేట్ న్యూ ఫైల్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఫైల్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను మోనా టెస్ట్ నెట్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మేము ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాలి. కోడ్ అనేది నేను మీకు ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. క్లోజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా సాలిడిటీ కంపైలర్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంపైల్ అని అయితే ఉంటుంది. కంపైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా గ్రీన్ కలర్ టిక్ అయితే రావాలి. వన్స్ కంపైల్ చేసుకున్న తర్వాత కింద మీకు డిప్లాయ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డిప్లాయ్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిమిక్స్ వీఎం అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంజెక్టెడ్ ప్రొవైడర్ మెటామాస్క్ ఉందా? సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మెటామాస్క్ వాలెట్‌కి కనెక్ట్ చేయమని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది గైస్. వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీ మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. రీసెంట్‌గానే నేను ఈ వెబ్‌సైట్ యూజ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్‌గా వచ్చింది గైస్. ఓకేనా. మెటామాస్క్‌ని సెలెక్ట్ చేయగానే సో మీకు మెటామాస్క్ సెలెక్ట్ చేయగానే మీ వాలెట్‌కి ఒక పాపప్ అయితే వస్తుంది కనెక్ట్ అని చెప్పేసి వాలెట్‌ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ అడ్రెస్ అనేది డిస్‌ప్లే అవ్వాలి గైస్. ఇక్కడ మీ అడ్రెస్ డిస్‌ప్లే అయ్యేటట్టయితే చూసుకోండి. ఓకేనా. సో వాలెట్ అడ్రెస్ అనేది డిస్‌ప్లే అయిన తర్వాత మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు టాస్క్ అనేది చేసేటప్పుడు మీ నెట్వర్క్ అనేది మోనా టెస్ట్ నెట్‌లోనే ఉండేటట్టయితే చూసుకోండి. ఓకేనా. సో మోనా టెస్ట్ నెట్‌లో ఒకవేళ లేకపోతే మోనా టెస్ట్ నెట్‌కి అయితే స్విచ్ అవ్వండి. సో ఇప్పుడు మనం డిప్లాయ్ అయితే చేయాలి. సో డిప్లాయ్ చేయడానికి ఇక్కడ మీకు స్ట్రింగ్ మెసేజ్ అని ఉందా? స్ట్రింగ్ మెసేజ్ అనేది హలో మోనాడ్ గైస్. ఓకే. నేను మీకు ఈ మెసేజ్ కూడా ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది గైస్. కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే డిప్లాయ్ అవుతుంది గైస్. ఓకేనా. ఈ విధంగా మీరు స్మార్ట్ కాంట్రాక్ట్‌ని అయితే డిప్లాయ్ అయితే చేయొచ్చు. వీక్లీ వన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్ డిప్లాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్ నేను మీకు ఈ వీడియోలో టోటల్‌గా నేను డివైడ్ చేశాను. 3 కేటగిరీ లిస్ట్‌లు కూడా కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సజెస్టెడ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ మోనాడ్ ఎకోసిస్టమ్‌లో సమ్ ప్రాజెక్ట్స్‌ని అయితే పిక్ చేసుకొని ప్రాజెక్ట్స్‌లో కూడా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గైస్ అట్లానే నేను ప్రొవైడ్ చేసిన లిస్ట్‌లో ప్రాజెక్ట్స్ మాత్రమే ఇంటరాక్ట్ అవ్వాలని ఏం నేను చెప్పాను. సో మోనాడ్ ఎకోసిస్టమ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. టోటల్‌గా ఇక్కడ మీకు 84 డాప్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ప్రాజెక్ట్‌ని అయితే పిక్ చేసుకొని మీరు ఇంటరాక్షన్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అట్లానే ఈ యొక్క మోనా టెస్ట్ నెట్‌ని ఎలా ఫార్మ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఛానెల్‌లో స్ట్రాటజీ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అగైన్ చెప్తున్నా ఫస్ట్ మీరు స్ట్రాటజీ వీడియో అయితే చూడండి. ఒక స్ట్రాటజీని అయితే బిల్డ్ చేసుకోండి. ఆ స్ట్రాటజీ త్రూ మీరు కనుక ఫార్మ్ చేశారనుకోండి మీకు డెఫినెట్‌గా మోనాడ్ ఎయిర్ డ్రాప్ అనేది ఒక బెస్ట్ ఎలొకేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సో వీడియోలో చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో చేయండి. మీ ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ఈ యొక్క మోనా టెస్ట్ నెట్ అనేది ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి గైస్. ఓవరాల్‌గా ఇది గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. సో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థాంక్యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.